వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో కొత్తకోట మండలం కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి రైతుల రోజులు తరబడి వడ్ల కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గన్ని బ్యాగులు, లారీలు, మిల్లుల కేటాయింపులో ప్రభుత్వం విఫలమైందని, కొనుగోలు ఆలస్యం వల్ల రైతులు ప్రైవేట్ వ్యాపారులకు నష్టపోయే ధరలకు అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని హెచ్చరించారు. ఇబ్బంది పెడుతున్న కారణంగా రైతులందరితో కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. 25 రోజులు అయిపోయింది. 25 రోజులై మాయిచర్ వచ్చింది, అంతా వచ్చిన తర్వాత కూడా ఇవాళకి క్వింటాల్కు 5 కిలోలు తగ్గిస్తున్నారు. లేదు డీసీఎంకే 1000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయినా రైతులు ముందరికి వచ్చి ఇస్తామంటే కూడా ఇవాళకి వెహికల్లు రాని పరిస్థితి. ఇలా ఒక్క వర్షం పడితే ఇవాళ అంత పంట నష్టపోయే పరిస్థితి. ఇలా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వేల సంఖ్యలో ఇవాళ పంటలు వండింది, 1000 ఎకరాల్లో పంటలు వండింది. చాలా బ్రహ్మాండంగా ధాన్యం వచ్చింది. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ప్లానింగ్ లేక ఇలా కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలు కొనుగోలు సెంటర్ల దగ్గర ఒక్క రోజు కూడా నిరసన కార్యక్రమాలు జరగలేదు. ఎందుకంటే వచ్చినట్లు ఇమ్మీడియట్గా వెహికల్ వస్తుండే, అధికారులు వస్తుండే, మిల్లర్లకు వెళ్ళిపోతూ ఉండే. కానీ అలా నామకే వాస్తే 15 రోజుల క్రితం కొనుగోలు సెంటర్ పెట్టిర్రు. ఇవాళకి ఏ కొన్ని కొనుగోలు సెంటర్లు ఇంతవరకు ఓపెనే కాలేదు. ఓపెన్ చేసి టెంకాయ కొట్టిపోయారు తప్ప ఒక్క సంచి, ఒక గన్ని బ్యాగ్ కూడా ఇక్కడికి రాని పరిస్థితి. అంటే ఏదో విధంగా ఈ ప్రభుత్వం బోనస్ను ఎగ్గొట్టడానికి కుట్ర చేస్తూ ఉంది. ఇలా ప్రభుత్వం కొంటే క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇవ్వాలి.